అన్న పాండి అన్న శ్రీమంతం చేయాలి ఇప్పుడు రాంబాబు గారికి. ఈరోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిచినట్టు మనందరం అరుపులు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, పల్నాడులో అడుగుపెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు, ఆంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం. అరే రాంబాబు, నీకొక్కటే చెబుతా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా? నువ్వు ఆంబోతులాగా, ఒక ఎదవలాగా, ఎదవర్నారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం, మరి పట్టిసీమ, పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని. గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాలతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రంరా. ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి, పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందే వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో, కమిడియన్వో, మంత్రివో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన తీరు, దానన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మలాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద, నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరాన పొంగుతూ ఉంది. గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా, ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ చేసిపోతా అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో రాంబాబు, ఏం చేశావు నువ్వు? 2.5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా? పట్టిసీమ గురించి నీకు తెలుసా? నీకు తెలిసింది ఒకటే, ఈ వైసీపీ కేబినెట్లో తెలిసింది ఒకటే, సంజన, సుకన్య, అరగంట, గోరంట్ల మాధవ్, మీరు చేసింది. ఇంకొక మంత్రి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు. మీ పాలన చూసి ప్రజలు 164 సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నా కొడకల్లారా. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కడిని పోయిస్తా. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కొట్టుకుంటూ తెచ్చిపోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు. దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకల్లారా మీరు రోడ్ల మీద రాలేడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అరగంట బాబు బయటికి రమ్మను.
ఏమను గంట అరగంట తెలుసుకుంటాం. గవర్నమెంట్ ఆఫీసేనా ఇది రాక్షస పాలన కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. నిరంకుశ పాలన అంతమైంది. అదే ఆడకాదు కింద పెట్టు. సుకన్యతో సమ్యంగా అంబటి రాంబాబుని ఆహ్వానిస్తున్నాం. సుకన్య చీర, సుకన్య గాజులు తీసుకొని సుకన్య కోసం ప్రపంచంలో ఎట్లాంటి మాటలు ఎక్కడ కూడా లేదు. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, రాంబాబు డౌన్ డౌన్ గంట అరగంట రాంబాబు, గంట అరగంట రాంబాబు, డౌన్ డౌన్ సుకన్య సంజన రాంబాబు, డౌన్ డౌన్ గంట ప్రమాణ స్వీకారానికి 12వ తారీఖు వాటి రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. అరగంట మాత్రమే కోరుతా ఉన్నాం. మోత మోగింది. ఏ అసెంబ్లీలో గాని ఎక్కడ గాని ఇలాంటి ఇవాళ మేము వచ్చి నీ ఇంటి ముందు ఇవాళ మేము చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇవాళ ఒకసారి మా చంద్రబాబు నాయుడు గారు గాని మా లోకేష్ బాబు గారిని కానీ పల్లెత్తి మాట అంటే పళ్ళు ఊడగొడతారా అంబోతు రాంబాబు, ఇక్కడే గుర్తు పెట్టుకో. జోలికి వస్తే మా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సార్ ఏం లేదు సార్, మేము ప్రమాణ స్వీకారం లేదు. మల్లెపూలు వాళ్ళకి మల్లెపూలు, గాజులు, చీర తీసుకొని వచ్చాము. గంట ఉందామని వచ్చాము. సుకన్య సకన్య అంత మించి మేము చేసిన తప్పే.